ఈ కూటాల్లో నిజంగా ప్రార్థన చేసుకునే వాళ్ళందరూ సాక్ష్యాలు చెప్తారు. వాళ్ళకి మూసుకుపోయిన డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. 3 గంటలు మెయింటైన్ చేసుకో ప్రార్థన. ఎవడి వైపు చూడక్కర్లా, మొత్తం నీ దగ్గరికి వచ్చి అడిపోతాయి. దేవుడికి స్తోత్రాలు. మొత్తం నీ దగ్గరికి వస్తాయి. యాకోబు ఎవడి వైపు చూశాడా? తెల్లారులు ప్రార్థన చేస్తే దీవెన కాదు, దీవించేవాడే వచ్చాడు అక్కడికి. దీవెన రావడం కాదు, దీవించేవాడే అక్కడికి వచ్చాడు. ఏంటంటే శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. విడిపించబడడం కాదు. ఏమడుకోవాలి తెలుసా? ఎన్ని ఉన్నా ప్రార్థించే శక్తి నాకు కావాలి అని అడుకోవాలి. ప్రార్థించే శక్తి ఉంటే అన్నీ వెళ్ళిపోతాయి. నాకు ఇవన్నీ విడుదలైపోవాలని అడగడం కాదు, నాకు ఎలాంటి ప్రబలమైన ప్రార్థనా శక్తి కావాలి. అది ఒక్కటి ఉంటే చాలు, మొత్తం పోతాయి.